ప్రవీణ్ పగడాల గారిది ఆత్మహత్య అని క్షమించండి యాక్సిడెంట్ అని చెప్పడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ప్రయత్నం చేస్తూ ఉంది. మాకున్న అనుమానం నేను చెప్తా ఉన్నా. అసలు పోస్ట్ మార్టం జరగలే. పోస్ట్ మార్టం చేయడానికి పోలీసులు రాకముందే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ వచ్చేసి ఇది చూడగానే నాకు యాక్సిడెంట్ లాగా కనపడింది అని చెప్పి ఈ డెడ్ బాడీని మీరు హైదరాబాద్ తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మహాసేన మీడియా దిక్కుమాల మీడియాని పట్టుకొని అదే చెప్తా ఉండు, ఇది యాక్సిడెంట్, ఇది యాక్సిడెంట్, ఇది యాక్సిడెంట్. ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఎవరు మహాసేన రాజేష్ చేశాడా లేకపోతే రాజేష్ ఏమైనా చూశాడా? రాజేష్ మాట్లాడినటువంటి ఆ సమయంలోనే అక్కడ ఉండే క్రైస్తవులందరూ కూడా తిరగబడ్డారు. నెక్స్ట్ డేనే రాజేష్ గారి గురువు గారు లోకేష్ గారు ట్వీట్ చేసేసారు, ప్రాథమిక దర్యాప్తులో ఇది యాక్సిడెంట్ అని తేలిపోయింది అని చెప్పి. అప్పటికి ఇంకా పోస్ట్ మార్టం కూడా పూర్తి కాల. వెంటనే హోంమంత్రి అనిత గారు స్పందించడం, మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు స్పందించడం, అందరూ కలిసి తేల్చింది ఏంటి అంటే ఇది యాక్సిడెంట్ అని చెప్పాలనుకుంటున్నారు. అయితే మేమేమంటున్నామంటే అది ఖచ్చితంగా హత్య అని క్రైస్తవ సమాజం అంతా నమ్ముతా ఉంది. మహా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతం పేరుతో ఆంధ్రాలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న విషయం మీకు తెలుసు. ప్రార్థనా మందిరాలను చర్చిలను కూలగొట్టినటువంటి సందర్భాలను చూసాం, పాస్టర్లను పట్టుకొని కొట్టిన సందర్భాలను చూసాం, బైబిల్ తగలబెట్టిన సందర్భాలను చూసాం, ఆడవాళ్ళని కొంగులు పట్టుకొని లాగిన సందర్భాలను చూసాం, సువార్థికుల మీద దాడులు చేసిన సందర్భాలను చూసాం. మీరు గమనించారా? గడిచినటువంటి 2-3 నెలలుగా ప్రవీణ్ అన్న ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా వాడబడుతున్నారు. సువార్త సభల మధ్య ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా డిబేట్ల మధ్య వాడబడతా ఉన్నారు. ఎవరో వ్యవస్థను కూడా మేనేజ్ చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరో దీని వెనక ఉన్నారు అని మా అనుమానం. మేమేమి ఇది డిక్లేర్ చేసి చెప్పట్లా. ఏది నిజమో పోలీస్ డిపార్ట్మెంట్ వారు బయటకు తీసుకురండి. గౌరవనీయులైన పోలీసుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఒకవేళ మీరు కానీ దీన్ని మ్యానిపులేట్ చేయాలి అని చూస్తే మాత్రం ఖచ్చితంగా నిందితులు ఎవరో వెతికి వెంటాడి ఆటాడి వాడి పందికొక్కల బోన్లో దాక్కున్న బయటికి లాక్కొని వస్తాం. నేను చెప్తా ఉన్నా, ఇప్పటికీ వదినమ్మ చాలా డిప్రెషన్లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ చాలా బాధలో ఉన్నారు. నేను ఒక మాట విన్నాను, గ్రహం స్టెయిన్ గారిని చంపినప్పుడు ఆయన్ని చంపిన వారికి మరణశిక్ష విధిస్తానంటే ఆ తల్లి క్షమించి వదిలేసిందట. అమెరికా ఎక్కడ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక మిషనరీ మళ్ళీ అలాంటి మనిషి ఎవరైనా కనబడతారా అంటే ఇక్కడ శ్రీమతి ప్రవీణ్ పగడాల గారు మాత్రమే కనబడ్డారు. ఆ తల్లికి చేతులెత్తి దండం పెడతా ఉన్నా నేను. ఇది క్రైస్తవుల గుణం. చంపిన వాడిని కూడా క్షమిస్తున్నాను, వదిలేసేయండి అని చెప్తుంది ఆ తల్లి. అంత చక్కని తల్లిని ఈరోజు భర్త లేని స్త్రీగా మార్చిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి భూమి మీద బతికే హక్కు లేదు అని చెప్పి నేను చెప్పాను. ఇంకొక విషయం కూడా చెప్పాలి నేను. ఏమండి, చెలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి మీద దాడి జరిగితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, కేటీఆర్ గారు మాట్లాడారు, బీజేపీ నాయకులు మాట్లాడారు కదా. మన తెలంగాణ మనిషి ఆంధ్రాలో చచ్చిపోతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం మాట్లాడండి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పాలా వద్దా? చెప్పాలి. మా మనిషి అక్కడ చనిపోయాడు, ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయించండి అని చెప్పాలి. చెప్పారా? కనీసం ప్రతిపక్ష నేత అయినా నోరు తెరిచి అయ్యా ఆయన సాధారణమైన వ్యక్తి కాదు, కొన్ని కోట్ల మంది క్రైస్తవుల గొంతట, ఆ గొంతును ఎవడో నరికాడు, అది ఎవడో బయటికి తీసుకురండి అని కేటీఆర్ చెప్పాలా వద్దా? చెప్పాలి. నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఒక ఆవు చచ్చిపోయి ఉంటే మాత్రం 2 రాష్ట్రాలను తగలబెట్టేవాడు. చనిపోయింది ప్రవీణ్ పగడాల గారు, అది ఒక క్రైస్తవుడు కాబట్టి ఎవడు పట్టించుకోవట్లా. ఇదేంటి అని అడిగితే ఇవాళ హమారా ప్రసాద్ లాంటి వాడు, కరుణాకర్ సుగ్గున లాంటి వాడు, ఎవడెవడో చాలా సంతోషంగా పండగలు చేసుకుంటున్నారు. ప్రవీణ్కి పగిలిపోయింది, ఏం మాట్లాడుతున్నారు? అన్నమే కదా తింటోంది, ఆవు పేడ తిని అలా ఏమన్నా తయారయ్యారా? చనిపోయినటువంటి మనిషిని పట్టుకొని ఎంత అసభ్యంగా వీడియోలు పెడుతున్నారు, సురకానందం పొందుతూ ఉన్నారు. ఇవాళ నెక్స్ట్ అజయ్ గారినే చంపేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, బీజేపీ పేజీల్లో అలాగే హమారా ప్రసాద్ ట్వీట్స్లో వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు ఫేస్బుక్లో యూట్యూబ్లో నెక్స్ట్ చచ్చేది అజయ్ బాబు అని చెప్తా ఉన్నారు. అది నేను చెప్తా ఉన్నా, నా ఒంటి మీద చేయాలని వస్తే మాత్రం ఎవడైతే వస్తాడో వాడిని చంపి పాత్ర పెడతాం. ఒక్క ప్రాణం
ప్రాణం పోయింది, మరొక ప్రాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోవడానికి క్రైస్తవ సంఘం సిద్ధంగా లేదు. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, ప్రవీణ్ అన్న గారి భార్యకు కానీ ప్రవీణ్ అన్న గారి బిడ్డకు కానీ ఏ హాని జరిగినా 2 రాష్ట్రాలు మాత్రం తగలబడతాయి. లిటరల్ గా చెప్తా ఉన్నా. ఆడబిడ్డలు కాపాడుకోవాల్సిన బాధ్యత క్రైస్తవ సంఘాలన్నిటి మీద ఉంది. ఇంత జరిగితే కోట్లకు పడగలెత్తినటువంటి పాస్టర్స్ ఎవరైనా పలకరించడానికి వచ్చారండి? మీరు గమనించండి. ఈ రాష్ట్రంలో రాలేరు అంటే వదిలేయండి, ఉండి కూడా రాలేదు అన్న వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ దయచేసి చెప్తా ఉన్నా, అలాంటి వాళ్ళని బాయ్కాట్ చేయండి. వాళ్ళకి మన డబ్బు మాత్రమే కావాలి, మన పేరుతో వాళ్ళు సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఇదిగో మీ సంఘ కాపరులను కాపాడుకోవడానికి మీ చర్చిల్లో ఉండే యూత్ బలమైన టీములుగా తయారవ్వండి. నేను చెప్తా ఉన్నా, పాస్టర్ని ఒంటరిగా బయటికి పోనివ్వకండి. అతను బయటికి వెళ్ళేటప్పుడు 4-5 తప్పనిసరిగా మన యువకులు అతనితో పాటు వెళ్ళండి. ఎందుకంటే నిన్ననే రామగుండానికి సంబంధించిన ఒక పాస్టర్ గారు యాక్సిడెంట్ లో చనిపోవడం మనం చూసాం. అసలు ఏమవుతుంది, పెద్ద పాస్టర్స్ మీరు గమనించారా బ్రదర్? ఒక విషయం గమనించారా? కత్తి మహేష్ యాక్సిడెంట్ లోనే చచ్చిపోయాడు. గౌరీ లంకేష్ గారు చనిపోయిన తీరు మీకు తెలుసు. పెద్దోళ్ళందరూ యాక్సిడెంట్లోనే చచ్చిపోతున్నారా చంపి యాక్సిడెంట్లు అని చెప్తున్నారా? పూర్తి అనుమానాలు ఉన్నాయి. అనుమానం చెప్తా ఉంటే ప్రొవోక్ చేస్తే కేసు పెడతామని అక్కడ పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. అరే నాయనా, 5 నెలలు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండొచ్చాక ప్రతిపక్ష నాయకుడు కాస్త సీఎం అయింది. 1.5 సంవత్సరాల జైల్లో ఉండొచ్చినందుకు జగన్ ముఖ్యమంత్రి అయిండు. మా క్రైస్తవ నాయకుల మీద కేసులు పెడతారా? బాంచత్ మిమ్మల్ని పక్క గంటి ఈసారి మా వాళ్ళు సీఎంలు అవుతారు. పరిస్థితుల్లో కూడా వదినమ్మ ఫ్యామిలీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒకటి ఆయన బంధువుల మీద ఉన్నట్లు మన మీద ఉంది. రెండవది, ఆ దొంగ ఎవడో బయటికి రావాలా. ఈ హమారా ప్రసాద్ అంటాడు, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఖచ్చితంగా మందు దాగి బండి పడేశాడు అని వస్తుంది చూడండి అని చెప్తాడు. ఈ నా కొడుకే ఉన్న మందు దాగించాడా? పక్క నుండి సీసాల్లో పోసాడు. వీడికి ఎలా తెలుసు ఈ తాగుబోతు నా కొడుకు? వీడు బోర పద్దికి ఎక్కువ, వీడు బురద పద్దికి తక్కువ. వీడు నేను చెప్తా ఉన్నా, హమారా ప్రసాద్ పోస్ట్ మార్టం జరగకముందే, రిపోర్ట్ రాకముందే యాక్సిడెంట్లో అతను ఎలా చచ్చిపోయాడంటే మందు దాగి చచ్చిపోయాడని వీడు చెప్తున్నాడు. ఈ కథ మొత్తం ఈ నా కొడుకులకు తెలిసే ఉంటుందని నేను చెప్తా ఉన్నా. ముందుగా బయటికి రావాలా? ఆంధ్ర ప్రభుత్వం ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయకపోతే తెలంగాణ గవర్నమెంట్ ఈ విషయంలో కలగజేసుకోవాలా? లేదా నా కొడుకు మా క్రైస్తవుల దగ్గరకు వచ్చి ఓటు అడుగుతాడో చూస్తాం.